మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిశులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. అమ్మా, నేను తప్పు చేస్తున్నానని నాకు తెలుస్తుందమ్మా. కానీ నేను చేసిన పొరపాటు వలన నీకేమైనా అయిపోతుందేమోనన్న భయంతో తాళి కట్టానమ్మా. ఏంటి, నీకు దీనికి పెళ్ళైపోయిందా? అక్కడ చెరువులో పొరపాటున పడితే పెళ్లి చేసేస్తారా? నా కొడుకు పెళ్ళంటే రోడ్డు పక్కన గుడిసెలో పడి పెళ్ళనుకుంటున్నారా? అసలు నా కొడుక్కి పెళ్లి చేయటానికి వాళ్ళెవరు? వాళ్ళకేం అధికారం ఉంది? వాళ్ళ ఇష్టానికి చేసేసి అది పెళ్లి అంటే అది 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 నేను ఒప్పుకోవాలా? ఏయ్ హాసిని, ఏంటి ఇంకా నిలబడి చూస్తున్నావు? అవుట్! గెట్ అవుట్! గెట్ అవుట్! గెట్ అవుట్! గెట్ అవుట్! నీ బతుక్కి నా ఇంటి కోడలవుతావనుకుంటున్నావా? నీ బతుక్కి నా ఇంటి కోడలవుతావనుకుంటున్నావా? అమ్మా హాసిని, అమ్మా, అమ్మ హాసిని, నీకింత కష్టం వచ్చిందేంటి తల్లి? ఏంటమ్మా ఇదంతా? ఏమోనమ్మా, నాకేం అర్థం కావట్లేదు. నీకు ఇతంతో పెళ్ళవడమేంటి? అసలు నువ్వు ఆ గుడికి ఎందుకెళ్ళావు? ఇతను అదే గుడికి వస్తాడని నాకేం తెలుసమ్మా. అక్కడి ఆచారం ప్రకారం నా మెళ్ళో ఈ బలవంతపు తాళి కడతారని నేనెలా అనుకుంటానమ్మా? చాలా ఆపండి, చాలా ఆపండి, చాలా ఆపండి. మొత్తం అందరూ కలిసి నా ఇంటి ముందు డ్రామా చేస్తున్నారా? డ్రామా ఏంటండి? డ్రామా కాకపోతే ఇంకేంటి? నా కొడుకు ఆ ఊరి గుడికి వెళ్ళినప్పుడే మీ చెల్లెలు అక్కడికి ఎలా వెళ్ళింది? ఎందుకు వెళ్ళింది? ఎందుకు వెళ్ళడం ఏంటి? తను తన పని మీద వెళ్ళింది. కాదు, నా కొడుకు కోసం వెళ్ళింది. నా కొడుకు కోసం వెళ్ళింది. వాడు పూజ చేయించుకోటానికి అక్కడికి వెళ్తున్నాడని తెలిసే వెళ్ళింది. కావాలని వీడియోలు తీసే వంకతోనే వెళ్ళింది. నా కొడుకు పూజ పూర్తి చేసే హడావిళ్ళో ఉంటే ఇది తనని పెళ్లి చేసుకునే ప్లానింగ్ లో ఉంది. కావాలనే నా కొడుక్కి కాలడ్డం పెట్టింది. విక్కీని పడిపోయేలా చేసింది. తన దీక్ష చెడగొట్టింది. తనని పట్టుకుని దొర్లించి కావాలనే ఆ కోనేట్లో ముంచింది. కాదు, 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 కాదు. అసలు విక్కీ ఆ గుడికి వచ్చాడని నాకు తెలీదు. సడన్ గా కనిపించాడు. మమ్మల్ని ఇన్ని కష్టాల పాలు చేశాడనే కోపంతో కాలు అడ్డు పెట్టాను. నన్ను తోసిస్తుంటే నేను పడిపోతూ తన్ని పట్టుకొని పడ్డాం. వెధవ స్టోరీలు చెప్పకు. అసలు అలాంటి గుడి ఉందా? లేదంటే
నువ్వే కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతో కాలనీలో పెళ్లి డ్రామా క్రియేట్ చేశావా? డ్రామా ఆడాల్సిన కర్మ మా చెల్లికి పట్టలేదు. మీ కొడుకే డ్రామాలాడాడు. తను పేదోన్నని పని కావాలని మా పంచను చేరి మమ్మల్ని మోసం చేశాడు. ఏ నీ చెల్లి మాత్రం మా షాప్లో బట్టలు కొనడానికొచ్చి వీడియోలు తీసి నెట్లో పెట్టలేదా? మీ అన్న అమ్మవారికి చీర పెట్టే సంప్రదాయాన్ని మా నుంచి లాక్కోవాలని చూశాడు కాబట్టే నా చెల్లెలు ఆ రోజు పనిచేసింది. అవును, మొదలు పెట్టింది మీ అన్నయ్యే. మమ్మల్ని అడుగడుగునా నాశనం చెయ్యాలని చూశాడు. అలాంటి మోసగాన్ని మా చెల్లెలు ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటుంది? అయినా అదలా చేస్తే మేమెందుకు ఊరుకుంటాం? ఊరుకోవడం కాదు, మీరంతా సపోర్ట్ చేయడం వల్లే నీ చెల్లెలు ఈ దుర్మార్గమైన ప్లాన్ చేయగలిగింది. వీళ్ళెన్ని ప్లాన్లు వేసినా నా ఇంటి పని మనిషిగా కూడా పనికిరాని దాన్ని కోడలిగా ఈ ఇంట్లోకి అడుగు పెట్టనివ్వను. మీ ఇంట్లో అడుగు పెట్టాలన్నది నా అంబిషన్ కాదు. నీకు కోడలే దౌర్భాగ్యం పట్టాలన్న కోరిక నాకు లేదు. ఎక్కువగా మాట్లాడుకో. నాకు నిన్ను భారీగా చేసుకోవాలని ఏమీ లేదు. అక్కడ వాళ్ళంతా కలిసి బలవంతంగా నీ మెళ్ళలో కట్టించిన తాళే కాదు. వికీ, ఇదంతా ఖచ్చితంగా ఈ హాసిని నీకోసం వేసిన వలరా? ఈ హాసిని నీకోసం వేసిన వలరా? మరీ అన్యాయంగా మాట్లాడుకో అరుంధతి. ఇలాంటి నీచమైన పనులు చేసే అవసరం మాకెవరికీ లేదు. ఉంది. ఆ అవసరం మీకే ఉంది. నా కొడుకుని మీ ఇంటి అల్లుడిగా చేసుకోవాల్సిన అవసరం మీకే ఉంది. అంత అవసరం మాకేంటమ్మా? మీకేంటా? నా కొడుకుని ట్రాప్ చేస్తే మీరు నాకు ఇవ్వాల్సిన నాతో చేసుకున్న ఒప్పందాన్ని నా కొడుకుతో క్లోజ్ చేయించొచ్చని ప్లాన్ చేశారు. అరుంధతి, 6 నెలల్లో మీరు మన డీల్ క్లోజ్ చేయలేరని మీకు బాగా అర్థమైంది. అందుకే నా వీక్నెస్ నా కొడుకే అని తెలుసుకున్నారు. దాంతో విక్కీకి నీ కూతుర్ని ఎరవేసి తప్పు తప్పు తప్పు. నీ ఆలోచన తప్పు, నీ మాటలు తప్పు, నీ అబాండాలు తప్పు. అన్నీ తప్పు తప్పు తప్పు. తప్పులు చేసేదే మీరు. అది మీ రక్తంలోనే ఉంది.